వెల్కమ్ టు 99 టీవీ వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో 5 చోట్ల 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, వాటి హడావిడైంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాజ్యసభ ఎన్నికల నగారా మోగనుంది. దాదాపుగా 20కి పైగా రాజ్యసభ సీట్లు ఇప్పుడు ఖాళీ కాబోతున్నాయి. జూన్లో వాటికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ రాజ్యసభ సీట్లు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అవి ఎవరు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన వైసీపీకి సంబంధించిన ఆయన. అలాగే పరిమళ నత్వాని, ఈయనకి వైసీపీ సపోర్ట్ చేసింది. ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఈయన వైసీపీ. అలాగే సానా సతీష్ బాబు, ఈయన టీడీపీ నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యారు. సో వీళ్ళ 4 యొక్క పదవీకాలం ముగుస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ 4 రాజ్యసభ సీట్లకి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎంత పోటీ ఉంది, అలాగే తెలంగాణ నుంచి కూడా కొన్ని రాజ్యసభ సీట్లు రానున్నాయి. సో ఈ సందర్భంగా తమిళనాడు రాజ్యసభ సీట్ల గురించి కూడా చర్చకు వచ్చింది. అది ఏంటంటే తమిళనాడులో ఆల్రెడీ డిఎంకేకి 8కి పైగా 8 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల తర్వాత విజయ్ పార్టీకి, టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వటం అనేటువంటిది, డిఎంకే కాంగ్రెస్ నుంచి అలిగి కాంగ్రెస్ నుంచి వేరుగా రావటం, ఐఎన్డీఏతో మద్దతు కూడా ఉపసంహరించుకోవటం, ఇవన్నీ జరిగిన పరిణామాల నేపథ్యంలో బీజేపీ అంటే ఎన్డీఏ ఆ డిఎంకేకి సంబంధించినటువంటి 8 సీట్ల పైన ఆశ పెట్టుకుందా? అది వాళ్ళని ఎలాగైనా సరే ఆ 8 సీట్లని తమ ఎన్డీఏకి మద్దతుగా చేర్చుకుంటే కనుక మరి రాజ్యసభలో బలం పెరిగేటువంటి, బీజేపీకి బలం పెరగడం, అలాగే తద్వారా బిల్లు అన్నింటినీ కూడా ఈజీగా పాస్ చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అలాగే అన్నామలై ఎవరైతే ఉన్నారో బీజేపీ ఛాంపియన్, ఆయన యాక్చువల్గా తమిళనాడులో, కానీ ఎన్నికల ముందు కొన్ని పరిణామాలు జరిగాయి. అన్నామలైని వాళ్ళు దూరంగా పెట్టడం, పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన తొలగించడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ చాలా అక్కడ దారుణమైనటువంటి పరాజయాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి ఏఐడిఎంకే కూడా. ఈ పరిణామాలన్నిటి దృష్ట్యా మళ్ళీ అన్నామలైని రాజ్యసభకు తీసుకునేటువంటి అవకాశం ఉందా? వాళ్ళు ఉంటే ఆంధ్ర కోటాలోంచి తీసుకుంటారా అనేటువంటి మాట కూడా వినపడుతుంది. కారణం ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడు 4 ఎంపీ సీట్లు కూడా అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు, అసెంబ్లీ సీట్లు వచ్చాయి కాబట్టి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు వీటి గురించి ఈ చర్చలో పాల్గొనడానికి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, జియో పొలిటికల్ అనలిస్ట్ అయిన. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ అదే ఈ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ రకరకాల సమీకరణాలు, ఈక్వేషన్స్ అన్ని బయటకు వస్తున్నాయి. సార్ ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? ముందుగా మీకు ప్రేక్షకులు మనకందరికీ నమస్కారం చెప్తూ, అఫ్ కోర్స్ రాజ్యసభ ఎలక్షన్స్ అన్నారంటే ఇది మన ఎల్డర్స్ సభ కాబట్టి దాంట్లో ఆల్రెడీ మన ఎన్డీఏ కూటమికి ఆధిక్యత ఉన్నది. బీజేపీకి 108 సీట్లు పెట్టుకున్నారు. మిగతా అలీడ్ పార్టీస్ తో పాటు వాళ్ళకు అబ్సల్యూట్ మెజారిటీ ఎక్కువ ఉన్నది. కానీ అయితే కొన్ని పరిణామాల వల్ల ఈ కొన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ రావటం వల్ల, పర్టికులర్లీ తమిళనాడు మీరు అన్నట్టు అలా మార్పు జరగటం వల్ల ముందు రాజ్యసభ సీట్లకు ఎలా ఉంటది, అదే అన్నారు కదా డిఎంకేకి ఆల్రెడీ గాలం వేయటం మొదలుపెట్టిందంటే న్యాచురల్ గా బీజేపీ ఎప్పటికైనా ఎదురు చూస్తూనే ఉంటది ఎవరికి ఏ గాలం వేసి ఎప్పుడు తీసుకోవాలనేది. ఒకవేళ వాళ్ళ అంటే మద్దతుదారులు దూరమైన వాళ్ళకు మెజారిటీ తగ్గుతుంది అనిపించినా కూడా పోతే ఏంటంటే సమీకరణాలు మనం చూసుకున్నట్టయితే అఫ్ కోర్స్ ఇప్పుడు డిఎంకే ఎన్డీఏకి అపోజిట్ గా ఇండియా కూటమిలో ఒక స్ట్రాంగ్ మెంబర్ ఉన్నప్పుడు సో వాళ్ళకున్న 8 సీట్లలో వాళ్ళకు మరి ఎలా జరుగుతుంది ఇప్పుడు అంటే టీవీకే మన ఆధిపత్యాన్ని సంపాదించుకున్నది కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు అక్కడ జరిగే ఎలక్షన్ మాత్రం 1 సీట్ జరుగుతుంది. ఆ 1 కూడా ఇప్పుడు షణ్ముఖం గారు అంటే ఎమ్మెల్యే గెలవటం వల్ల ఆయన రిజైన్ చేసి ఎలక్షన్స్ అవుతుంది కాబట్టి అది ఆటోమేటిక్ గా మళ్ళీ వీళ్ళగా మన వాళ్ళ
చేతిలోకి వచ్చేస్తుంది కాబట్టి సంబంధించిన అయితే మనం అనుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే 4 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచే వేకెంట్ కాబోతున్నాయి కాబట్టి దాంట్లో సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు 4 ఉన్నాయి. సార్ ఒక్క నిమిషం, తమిళనాడుకు సంబంధించి ఈ అన్నామలై ఇష్యూ ఒకటి బయటకు వచ్చిందండి. సో ఈ బీజేపీ మొన్న ఎలక్షన్స్ ముందు అన్నామలైని దూరం చేసుకుంది కాబట్టి చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఈసారి అన్నామలైని ఆంధ్ర కోటాలోంచి తీసుకుంటారు అనేటువంటి వార్త ఒకటి కనపడుతుంది. దీని మీద మీ విశ్లేషణ? అంటే ఇప్పుడు కరెక్ట్ నేనంటే చాలా వరకు అంతర్మతనం జరిగింది. అన్నామలై కనుక ఉండుంటే కనీసం ఇప్పుడు ఒకటే సీట్లో ఉన్న బీజేపీ కనీసం ఇంకొక 6-7 సీట్లను మినిమం తీసి ఒక్కొక్క డబుల్ సీట్ కూడా చేరుకునే అవకాశం ఉంటే కదా, మనమే ఇలా చేసుకున్నాం దూరం చేసుకోవటం అనేది వాళ్ళ అంతర్మతనం జరుగుతున్నది. కాబట్టి ఆయన రిహాబిలిటేషన్ అక్కడి నుంచి అయితే ఇప్పుడు పాసిబిలిటీస్ లేవు. కాబట్టి ఇప్పుడు మనకు వీళ్ళది ఎన్డీఏ కూటమిలో ఆంధ్రలో మన 4 సీట్లు కూడా వస్తున్నాయి అనే పద్ధతులు ఉన్నప్పుడు వాయిస్ కొంచెం మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. జనసేన ఇంకో బస్సులో పురంధేశ్వరి వరకు దాంట్లో రేసులో ఉన్నా కానీ ఒకవేళ తమిళనాడులో రివైవ్ చేయాలంటే ఉపయోగపడతాననేది వినోద్ గారు నా వాయిస్ వినిపిస్తుందండి. కానీ మనకు ఆంధ్రలో ఉన్న 4 సీట్ల నుంచి ఆయన అంటే మీకేదో సిగ్నల్ ఇష్యూ ఉంది సార్, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. పాసిబుల్ ఇక్కడ ఏదో ఈ ఏరియాలో కొద్దిగా మన ఏది సిగ్నల్ అంత డిస్టర్బెన్స్ ఉన్నది అని కంటిన్యూ చేయండి సార్. నవ్ ఇట్స్ ఓకే కంటిన్యూ సార్. అదే ఓకే, ఇంటర్నెట్ ప్రాబ్లం టెక్నికల్ వచ్చిన అదే మీరు అన్నట్టు ఏంటంటే అన్నామలైని రిహాబిలిటేట్ చేసి రిస్టోర్ చేసినట్టయితే తమిళనాడులో బీజేపీకి కొంత మేలు జరుగుతుంది, పుంజుకుంటుంది అనే ఆలోచన మాత్రం ఉన్నది. కాబట్టి వాళ్ళకున్న పెద్ద లీడర్ తోటి కూడా బాగానే సంబంధాలు పెంచుకోవడం కాబట్టి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఆంధ్రాలో ఉన్న 4 సీట్ల నుంచి అన్నమలైని తీసుకొచ్చి పెడతారు అనే ఛాన్సెస్ మాత్రం తక్కువ ఉన్నాయి. బట్ ఎనీథింగ్ వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్, పాసిబిలిటీస్ ఉన్నాయి. సార్ నౌ కమింగ్ టు ద ఏపీ స్టేట్ గురించి ఒకసారి చెప్పండి సార్.